కొంత మంచి నైపుణ్యంతో మాట్లాడుకుంటూ తన యొక్క రాజకీయ ఉనికిని కాపాడుకునే నాయకుడే కేసీఆర్కి ఒక ముద్ర ఉన్నది. కాంగ్రెసు నాయకత్వం ఎప్పుడు కూడా నిజానికి పక్కకే ఉంటుంది, నిజం పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, వాస్తవానికి పక్కకే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, మాటకు కట్టుబడి ఉండేదే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాంగ్రెస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ మాట చెప్తే ఆ మాటకు కట్టుబడి అమలు చేసే బడ్జెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మేము చెప్తున్నాం. ఇది నేను ఇంకొక ఉదాహరణ చెప్తా. మనం అందరం దావతులు చేసుకుంటుంటాం, మనం సంబరాలు చేస్తుంటాము. ఏదైనా ఇంట్లో ఫంక్షన్ అయినా లేకపోతే ఇంట్లో ఏదైనా ముచ్చటున్నా మనం ఏదైనా ఫంక్షన్లు చేసుకుంటాం. కానీ నేను చాలా సందర్భాల్లో కేసీఆర్ గారి బడ్జెట్ ఆ రోజులలో చూసేవాడిని. లోపలికి కూడా నేను మొన్న 80లోకి గెలిచినాక కూడా నేను అసెంబ్లీ నుంచి చూసిన చాలా సందర్భాల్లో. నేను నిజంగా ఎట్లా అంటే ఆయన కేసీఆర్ గారు బడ్జెట్ గత పాలనలో మన తెలంగాణ ప్రాంతంలో జనరల్గా మనము కొంత డిన్నర్ దావత్ ఇస్తే కొంత నేనైనా మీరైనా ఎవరమైనా మనం ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే నాన్ వెజిటేరియన్కి ఇస్తాం. మనం నాన్ వెజ్ ఉంటే కొంత ఇంట్రెస్ట్గా తింటాం, కొంత వెజిటేబుల్ ఉంటే కొంత తింటాం, కానీ కొంత దానికి ఉన్నంత ఇంట్రెస్ట్ దీనికి రాదు. అందుకే కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆయన ప్రజెంటేషన్ ఉండే. తెలంగాణ ఆయన 10 ఏళ్ల కాలంలో బడ్జెట్ ఎట్లుందంటే మన ఇంట్లో దావత్ చేస్తే అరే ఈ దావత్ పోయి ఆశీర్వదించవచ్చు, మనం ఎట్లా ఆతిథ్యం ఉంటుంది కాబట్టి ఇంత మటన్ బిర్యానీ తిని రావచ్చు, ఎట్లా మటన్ బిర్యానీ అంటే ఆయన మాటలు కూడా అట్లే ఉంటాయి. ఇప్పుడు నేను చాలా సందర్భాల్లో ఆయన బడ్జెట్ మాట్లాడేటప్పుడు లక్షల బడ్జెట్ పెట్టిండు. 3 లక్షలు అని బడ్జెట్ అంచనా, 3 లక్షలు అని ఆయన బడ్జెట్ పెడతాడు. ఆయన 3 లక్షల అంచనా అంటే 3 లక్షల రూపాయలు ఖర్చు పెడతాను అనే విధంగా బడ్జెట్ ప్రవేశపెట్టాడు గతంలో. కానీ ప్రాక్టికల్గా మనం ఆలోచన ఎట్లుండేనంటే ఆయన బడ్జెట్ అంటే మనము పొయ్యి మీద భగవాన్ పెట్టి మటన్ బిర్యానీ వండుతున్నా అని ఊరందరికి చెప్తాడు కేసీఆర్ అట్లే ఉంటుంది. ఇక అందరు రండి, మంచి దావత్ ఇస్తున్నా అని మనం దావత్ పోతాం. కేసీఆర్ విలువగానే ఆడ పొయ్యి పెడతాడు, పొయ్యి మీద భగవాన్ పెడతాడు. మంట చూసి మనం మటన్ బిర్యానీ ఉడుకుతుందామని మనం అనుకుంటాం. ఇక గంట అటు ఇటు భోజనం చేసిపోదాం తృప్తిగా అని మనం అనుకుంటాం. కానీ నువ్వు పొయ్యి పెట్టినావు, పొయ్యి మీద భగవాన్ పెట్టినావు, మరి మటన్ కావాలంటే మేకలు కావాలి కదా. ఆడ మేకలు ఉండే, ఆడ మంట ఉంటుంది, భగవాన్ ఉంటుంది. ఇక గంట అవుతుంది, 2 గంటలు అవుతుంది, గంటలు అయిపోతుంటుంది. మనం ఇంకా ఇది ఉడుకుతున్నదేమో అని మనం అనుకుంటాం. ఆడ మేకలు లేవు, మటన్ లేయ్యాడు, అది ఉడకదు. ఆయన గత 10 ఏళ్ల కాలంలో ఆయన బడ్జెట్ కూడా కేసీఆర్ మనము అనుభవించలేని యొక్క బడ్జెట్ని కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో పెట్టిండు. సపోజ్ ఇప్పుడు లేనిది ఉన్నట్టుగా, రానిది ఉన్నట్టు చెప్పడం ఎందుకు? వాస్తవానికి దగ్గర ఉండాలి కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు నాకేమనిపించిందంటే ఆడ బిర్యానీ పెడతా అని మేకలు లేకుండా బిర్యానీ తినబెడతా అని ఆశ పెట్టి ప్రజలను మోసం చేయడం కంటే తృప్తిగా మా దగ్గర ఇది ఉన్నది, ఇగో అన్నం పెట్టినాము భగవాన్ మీద, ఇంత ఒక కూరగాయ పెట్టినాము, ఇంత పప్పుచారు పెట్టినాము, ఇంత మజ్జిగ కడుపు చల్లగా ఉండడానికి, అంత అయిపోయినాక ఒక మైసూర్ పాకు. ఇది ప్రాక్టికల్, ఇది కాంగ్రెస్ పార్టీ బడ్జెట్, ఇది వాస్తవం. ఇది అందుకే
సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క